మరి ఇంత చేసిన తర్వాత కూడా జనాలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని విశ్వసించలేదు? అన్న వాళ్ళు చేసింది ఇగో చూడండి, మీకు ఇంకోటి చెప్తా. వాళ్ళ మేనిఫెస్టో ఇది. ఓకే, వాళ్ళ మేనిఫెస్టో ఇది. 6 గ్యారంటీలు, 420 హామీలు. ఓకే, 6 గ్యారంటీలు ఏమి ఇచ్చిల్లన్నా, మహాలక్ష్మి ప్రతి మహిళకి 2500 రూపాయలు అని చెప్పేసి పాపం మా తెలంగాణ ఆడపడుచులకు ఒక రకమైన ఫోబియాలు ఉంచింది. లేదు ఇంతవరకైతే లేదు. 500కి గ్యాస్ సిలిండర్ అన్నారు. ఆర్టీసీ బస్సులు ఉచితం అన్నారు. దానివల్ల జరుగుతున్న పరిణామాలు మీరు మా అందరూ చూస్తున్నారు. రైతు భరోసా కింద వాళ్ళు ఇచ్చింది ఏంది, 3 హామీలు ఉన్నాయి దాంట్లో. రైతులకు, కౌలు రైతులకు ఎకరాకి 15,000 ఇస్తామన్నాం. ఇప్పటి వరకు ఇచ్చిల్లన్నా లేదు. కేసీఆర్ ఇస్తున్న 10,000 ఇచ్చే గతి లేదు ఇప్పటి వరకు, కనీసం ఇచ్చే గతి లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాం. ఏ అన్న వరి పంట పండించిన వరి పంటకి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నాం. ఏది? నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన సన్నవడ్లకి అంటారు కదా. దీంట్లో ఏం పెట్టిండన్న, వరి పండించిన వరి. దీంట్లో సన్న వడ్లు అని ఉందా? దీంట్లో సన్న వడ్లు అని ఉందా? మీరు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. దీంట్లో సన్న వడ్లు అని ఉందా? ఎక్కడైనా పండించిన ప్రతి పంట గింజకి మేము 500 బోనస్ ఇస్తామన్నా. ఇప్పుడు దీని గురించి రేపటి రోజున ఇదే అస్త్రం బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే మేము జనాల ప్రతి గడపకి పోతాము, ప్రతి మనిషిని తట్టుతాము, ప్రతి ఒక్కరిని మేము చైతన్యం చేస్తాము. ఓకే, ఇంకా యువ వికాసం కింద, చేయూత కింద వీళ్ళు చేసిన ఘనకార్యం ఇవన్నీ పాపం తెలంగాణ ప్రజలు అమాయకులయ్యి ఇవన్నీ నమ్మి వాళ్ళకి ఏదో ఓట్లు వేసారు. అది కూడా మాకు 1.98 ఏదో ఆ పర్సెంటేజ్ తోటే గవర్నమెంట్ పోయింది. కానీ అప్పటికి రేపటి రోజు తెలుస్తాయి కదా అన్న వీళ్ళ పాలన అనేది. ఇవన్నీ చెయ్యలేదు అనుకోండి, రేపటి రోజున ఎమ్మెల్యేలు ఎట్లా తిరుగుతారు, ఊళ్ళల్లో నియోజకవర్గాలకు ఎట్లా తిరుగుతారు? అది ఇప్పుడు మీ మీద బృహత్తరమైన బాధ్యత ఉంటుంది. ఈరోజు పార్టీ చాలా గడ్డు కాలంలో ఉంది. యువత, పర్టికులర్గా యువత, మీలాంటి చదువుకున్న స్టూడెంట్స్ అయితేనేది వీళ్ళందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎట్లా ప్రణాళిక గడ్డు కాలం అనేది ఏం లేదు బీఆర్ఎస్ పార్టీకి, అంతేనా? ఇవాళ ఉన్న సీఎం ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ తయారు చేసినవాడే. అట్లా లక్షలాది మందిని తయారు చేసిన కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీలో ఆయన జెడ్పీటీసీ. అట్లా ఆయన కేసీఆర్ తయారు చేసినాడే కదా. అట్లా చాలా మందిని తయారు చేస్తారు. రేపటి రోజున యువతకు భవిష్యత్తు ఉన్నదని కేసీఆర్ గారే అన్నారు. దాన్ని ప్రజలల్లో చైతన్యం చేస్తారు, లీడర్షిప్ని తయారు చేస్తారు. మాకు ఇంకా గ్రామాలలో కానీ, మండలాలలో కానీ, నియోజకవర్గాల వారి కానీ, జిల్లాల వారిగా కానీ, రాష్ట్రంలో కానీ బలమైన క్యాడర్ ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, బేసిజాలు లేవు. రైట్. ఇదే విషయంలో ఏం చెప్తాడు ఇప్పుడు వచ్చిన కొత్త ముఖ్యమంత్రి? అసలు తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, సాధ్యమా? నేను అదే అడుగుతున్నా, సాధ్యమా? అది సాధ్యమవుతుందా? మనము ప్రతి ఇంటికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి నల్లా నీరు, మిషన్ భగీరథ అది తీసేయాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనంటే నీళ్లు తీసేసేయి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనంటే ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తుండు కదా, కాళేశ్వరం తీసేయాలి. ప్రతి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనుకుంటే వీళ్ళు మనం కరెంట్ కింద ఉన్నాం, 24 గంటల కరెంట్ని తీసేయాల్సి వస్తుంది. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి, కరెంట్ అయితే 100% పోతుంది, దాంట్లో నో ప్రాబ్లం. ఇంకోటి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఇవాళ నువ్వు కూర్చొని పరిపాలన చేస్తున్నా ఆ సెక్రటరీని కూల్చేయాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనుకుంటే మనం తిరుగుతున్న ఇవాళ హైదరాబాద్లో ఫ్లైఓవర్లు తీసేయాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనంటే ప్రతి జిల్లాకు ఉన్న ఒక మెడికల్ కాలేజీలు తీసేయాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనంటే జిల్లా కలెక్టర్ ఆఫీసులు తీసేయాలి, ఎస్పీ ఆఫీసులు తీసేయాలి. పరిపాలన ఎవరు తయారు చేసిండు? ఇవాళ మీ ఇప్పుడు నీ గవర్నమెంట్లో ఉన్న మంత్రే కదా చెప్పిండు స్వయంగా. ఏ రాష్ట్రానికి ఒక కలెక్టర్, మన దగ్గర ఉన్న కలెక్టర్ ఆఫీసులు ఒక్కొక్క రాష్ట్రంలో సెక్రటేరియట్ కంటే బ్రహ్మాండంగా ఉన్నాయని అన్నాడు. వాళ్ళు పొగిడిందే, ఇది ఎవరో కాదు, లెక్కలతో సహా వాళ్ళు చెప్పిందే. నీతి ఆయోగ్ లాంటిది కేంద్రం నుంచి సంస్థలు కూడా పొగిడినాయి మన రాష్ట్రాన్ని. అనేక విభాగాలలో మనకు కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు అనేక విభాగాలలో మంచి ఇది వచ్చింది, అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు అది సాధ్యపడదు, సాధ్యం కాదు, అసాధ్యం. కేసీఆర్ అనేటోన్ని చెరిపేయాలని చూస్తే మాత్రం వీళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు తప్ప అట్లాంటిది ఏం లేదన్నా, ఏముండదు, నో డౌట్. ఈరోజు తెలంగాణ అస్తిత్వానికి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఒక దెబ్బ కాడికైతే వచ్చేసింది. ఏంటంటే మార్పు పేరిట ఏదో రాష్ట్ర గేయం అని చెప్పారు.
అది ఊరిలో తీసుకుపోయి ఆంధ్రాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేయించారు. ఆ తర్వాత రాజముద్రలో ఏదైతే వరంగల్ ఈరోజు గుండెకాయ తెలంగాణ గుండెకాయ అంటే వరంగల్ కళాతోరణాన్ని తీసేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఎట్లా సాధ్యమా? ఇప్పుడు రాష్ట్ర గేయాన్ని తీసుకపోయి నువ్వు ఆంధ్రోళ్ళ చేతుల్లో, మనకు ఆంధ్రోళ్ళద్దు, ఆంధ్రోళ్ళ కింద మనం పనిచేసడం ఎందుకు? మన అస్తిత్వము, మన యొక్క ప్రాంతము మనం అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక ఆంధ్రోళ్ళతోటి నువ్వు మ్యూజిక్ చేయించడం అది ఇది ఏందనంటే ఒక హాస్యంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే నేను ఒకటి చెప్తా, తెలంగాణ రాష్ట్రం అనేది హాస్యమా అపహాస్యమా? అపహాస్యము హాస్యము. ఆ తెలంగాణ రాష్ట్రం అనేది ఇవాళ నెంబర్ 1 చేసింది కేసీఆర్. అలాంటి తెలంగాణ రాష్ట్రానికి ఇంత మంచి గేయం అవసరమా అనే కోణంలో దాన్ని ఎట్లా చేసి పడేశారు. అని అంటే ఒక డమ్మి గేయాన్ని ఇచ్చేద్దామనే ఉద్దేశంతో చేశారు. మీరు వీళ్ళంతా ఏదో భావోద్వేగంలో అందశ్రీ గారు ఏడ్చిరు అనేది ఏదో పెడుతురు. బట్ అందశ్రీ గారు ఏడ్చింది ఏంది అని అంటే, ఇంత మంచి గేయాన్ని నేను మొత్తం ఆగం చేసిన కదా అని చెప్పేసి కన్నీళ్ళు తీసుకున్నాడు ఆయన. ఇంత మంచి గేయాన్ని అరే ఎవరి చేతుల్లో పెట్టి నేను ఆగం చేసిన కదా, ఇది బాగాలేదా అని చెప్పేసి ఉద్దేశం అంటే కన్నీళ్ళు తీసుకున్నాడు. వీళ్ళేదో బయట గూబెల్స్ ప్రచారం చేస్తారు కానీ అది కరెక్ట్ కాదు. మీరే అడగండి కవులను, రచయితలను, తెలంగాణలో ఉన్న కవులను, రచయితలను ఎట్లున్నది, మునుపటిది ఎట్లున్నది, ఇప్పటిది ఎట్లున్నది అడగండి. ఇప్పుడు వరంగల్లో ఉన్న కళాతోరణాన్ని తీసేస్తా అన్నాడు, ఇక్కడున్న చార్మినార్ తీసేస్తా అన్నాడు. అయ్యింది చారిత్రక కట్టడాలు అన్నాయి. ఎట్లా సాధ్యమవుతుంది? నీకు కాకతీయ కళాతోరణం వెనుక ఉన్న రహస్యం అసలు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి తెలుసా? తెలియదు. ఈ వ్యవసాయాన్ని నేర్పించింది కాకతీయులు, గొలుసుకట్టు చెరువులను నిర్మించింది కాకతీయులు, సుసంపన్నమైన పాలన అందించింది కాకతీయులు. అందులో భాగంగానే కేసీఆర్ అనేటోడు మనది కూడా తెలంగాణ ముందుకు పోవాలా, ఈ రకంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో అట్లా పెడితే దాన్ని తీసేస్తా అంటారు. చరిత్రహీనులుగా మిగిలిపోతారు వీళ్ళు. ఈ వరంగల్ అనేది ఒక ఆ గడ్డ పోరాటాల గడ్డ. దాన్ని ఆ కాకతీయ కళాతోరణం ముట్టుకుంటే వరంగల్ అట్టుడుగుతుంది, తెలంగాణ రాష్ట్రం అంతా అట్టుడుగుతుంది. ఇడిచిపెట్టరు, అస్సలు ఇడిచిపెట్టరు దాన్ని.